మరి ఆ అభిషేకానికి కలశాలు ఉంటాయి. మరి ఆ కలశానికి మీరు పేరు రాయించుకున్నట్టయితే 500 రూపాయలు. మరి మీకు కలశం కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇత్తడి కలశం. ఎంపీడీ నడిపిన లింగమ్మ గారు బియ్యము సాహిత్యము అలాగే 100 రూపాయల దక్షిణ కూడా సమర్పించారు. స్వామివారు వారిని వారి కుటుంబాలు అలాగే దర్శనం సాయి కుమార్ కోట్నూరు, ఆ పోతునందు కూడా వచ్చి చూడండి దేవుడి మీద ఎంత ప్రేమ ఎంత భక్తి. మరి పక్క ఊర్లో ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి పోతునూరు నుంచి వచ్చి 500 రూపాయలు సమర్పించారు. స్వామివారు వారిని వారి చూడాలని వేడుకుంటున్నాం. లోన వినోద గారు 101 రూపాయలు उपयुमान देवसक कीर्ति सुमना सामदादर भूतो सुराष्ट्रे स्वीकृति गंधाग्नि स्वाहा प्रतिभासा बलांजेता के नाया में प्रभु मुसलमान साधुमान ने कहा स्वाहा अंधकारंतरा दर्शनी संकरिष्णी की ईश्वरी सर्वभूता नाम स्वाहा श्याम श्याम रुपिना श्याम मुलिकाश्याम रुपिना पंपी सर्वभूता श्याम मुलिकाश्याम रुपिना पंपी सर्वभूता ध्यान विकासयाम अतिर्वन्दं सर्वोपवेदं गुणग्रहायदं नमः इष्टे संप्राप्ते गुरु होमांस कार्ये गुरु ज्ञानं प्रवक्ष्यामि वेदान्ते योगकल्याणप्रभाय उद्धारसदाय उदयाय प्रभाय स्वाहा स्वाहा उद्धाय नमः देवानांचा विनांचा गादांचा प्रवक्ष्यामि प्राणपीड सुखशान्तये द्वितीय दिने प्रातःकाल देवता बलिप्रदानं करिष्ये लक्ष्मीभ्या ओम श्री वेंकटेशं लक्ष्मीशं निष्टग्नमभिषं चतुर्मुखेर्गणं श्रीनिवासं भजे नैवेद्यं समर्पयामि ओम शुभदितो एवं विशिष्टे शुभे दिने मुहूर्ते श्री लक्ष्मी नारसिंह देवता मुझे श्री लक्ष्मी वेंकटेश्वर देवता प्रीत्यर्थं दर्शनपूर्तिर्थं
ब्रह्मराज ब्रह्मरुद्रिगल्प्य ओम रामचंद्राय नमः ओम श्रीप्रसन्नाय नमः ओम ब्रह्मयाय नमः अंतर्द्वारपालेभ्यः चण्डालेभ्यः बलिन्द्रा बलिङ्गोहित्वा कृपा पुरुषश्चात् जलन्दर्यात् ओम धात्रे नमः विधात्रे नमः मुपञ्जाय नमः पतंगाय नमः द्वारपालेभ्यः यात्रा लक्ष्मी वेंकटरमण गोविंद भगवान सुप्रसन्नो भवतु लक्ष्मी वेंकटरमण गोविंद आपको पकड़िए आपको पकड़िए सनाई सनाई वाली चलो Oh
బలో కైలాసకి, బలో హరిహర క్షేత్ర భగవానికి. శంకర జయ జయ శంకర హర హర 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 శంకర. శంకర భగవానికి లక్ష్మీ వెంకటరమణ గోవింద. కూర్చోండి, మధ్యాహ్నం వాళ్ళు కూర్చోండి. కాఫీ టిఫిన్లు ఇంకా నెక్స్ట్ ఒక 10 బాత్రూమ్లు 10 రూమ్లు ఇక్కడే కట్టిస్తారు. మీరు మేకప్ చేసుకుంటుంది కూడా ఇక్కడే అంట, A to Z అన్ని ఇక్కడనే. మరి మీరు ఇళ్ళలో ఉండదు, ఇళ్ళలో ఉంటే మళ్ళీ ఏంటి, మళ్ళీ ఇదేదో ఒక గుట్ట ప్రాంతానికి వచ్చినట్టు ఎట్లుండాలో ఈ ఆలయంకి వచ్చేసరికి ఇంటికి 3 రోజులు 3 బంధు. ఇక మాకు కూడా ఏదైనా చిన్నది కట్టిస్తే ఇన్నే ఉంటాం 3 రోజులే. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటాడు రమేష్ పంతులు ఉంటుంది. లక్ష్మీ వెంకటరమణ గోవింద. చక్కటి ఈ మంగళ స్నానాలు. మరి ఎంతమంది మంగళారతులు తెచ్చారు? సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. అథ కలశారాధనం కరిష్యే. ఓం ఓం సాక్షాత్తుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి బ్రహ్మాండ కర్పరాన్ని తన పాదము చేత చీల్చి ఈ ప్రపంచానికి గంగను అందించినటువంటి సాక్షాత్ గంగా జనకుడు వెంకటేశ్వర స్వామి. మరోవైపు గంగను నెత్తి మీద పెట్టుకొని ధరించి ప్రపంచానికి గంగాదేవి అనుగ్రహం అయినా కానీ ఒక సందర్భంలో ఆమె వేగాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో తన జటాజూటాలందు బంధించి, ఒకవేళ ఆయన బంధించకుండా ఉంటే పాతాళానికి వెళ్ళిపోయేది. మరుక్షణం భూమి చీలి భగీరథుడి యొక్క ప్రయత్నం వల్ల అందినటువంటి గంగాదేవి ఎక్కడికి వెళ్ళిపోయేది? పాతాళానికి వెళ్ళిపోయేది. భూమికి మనకు అందకుండా పోయేది. అలా కాకుండా మానవాళికి వాళ్ళు ఉద్ధారం కావాలంటే, పవిత్రులుగా ఉండాలంటే, పానయోగ్యమైనటువంటి ఈ జలం అందరికి అందాలని చెప్పి పరమేశ్వరుడు ఏం చేశాడు? ఆ జటాజూటాల ఎందుకు బంధిస్తాడు, ఆమె వేగాన్ని తగ్గిస్తాడు. 7 పాయలుగా వదులుతాడు. ఎన్ని పాయలు? 7 పాయలు. ఈ విధంగా ఆ అద్భుతమైనటువంటి ఉభయ దేవేలు, ఒకవైపు వెంకటేశ్వర స్వామి, ఆయన పాదం నుంచి పుట్టింది. పుట్టిన తర్వాత లోకాల కింద చేసినటువంటి మహానుభావుడు మరొకడు పరమశివుడు. ఆ ఇద్దరి దేవేరులకు ఇక్కడ ఆ స్నపన తిరుమంజనము, వసంతోత్సవము, మహాకలశాభిషేకం, మహాస్నపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి దానికి పూర్వాంగంగా లఘు కలశ పూజ, లఘు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనము కొనసాగించుకుంటున్నాం. ఓం మహేద్యో భృగ్వేచనం వ్యక్తం మే మిక్షదాం విప్రదాన్నో వరీమవిహోషాదే సంవాదంతే సోమేన సారాజ్ఞా యస్మై గుణోతి బ్రాహ్మణస్తౌరాజం పారయామసి. ఆకలశేషుద్ధేవో నిషదానం వర్ణేవో గోపాయత్కిరాసదే శ్రవత పురుషం యా ఫలినేర్యాః ఫలాః పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాత్ తానోం చంద్రగుంహాసాః తత్వాయాం శునశ్చేపో వరుణదృష్టవ అష్టకలశేషు వర్ణాపానేర్యోగాః. ఓం తత్వాయామి బ్రహ్మణ బంధ మానసాశాః తేజమానో అవిర్భిః. ఈ ఒక్కొక్క అక్షరంకు ఒక్కొక్క దేవతలు ఎవరుంటారు? ఒక్కొక్క అక్షరంకు ఒక్కొక్క భగవద్ రూపాలు ఉంటాయి. మనం అనుకుంటాం ఏదో తెలుగు అక్షరాలు ఆయనే కదా, కరెక్ట్ కాదండి. ప్రతి అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంటాడు. ఆ దేవతలను మనం రోజు పూజించాలి. దేవుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ 51 భగవద్ రూపాలను దీంట్లో ఆవాహన చేయాలి. ఏక పంచాశత్, ఏక అంటే ఒకటి, పంచాశత్ అంటే 50. ఎన్ని మొత్తం? 51 వర్ణాలు, అక్షరాలు. 24 మూర్తయ. వాళ్ళ పేర్లు ఎట్లుంటాయి తెలుసా? అజ, ఆనంద, ఇం ఇంద్ర, ఈమీష, ఉగ్ర, ఊర్జ, ఋతుంబర, నృజ, ఇట్లా ఏకాత్మ, ఐరస, ఓజవృతే, ఔరస, అంత, అర్ధగర్భ, ఈ విధంగా కపిల, కపతి, ఈ విధంగా ఒక్కొక్క అనేక పేర్లు. వాక్యస్యకర్మణి వసంతోత్సవాక్యస్యకర్మణ స్వస్తి భవంతో బృహంతో స్వస్తి కర్మణో అస్తు స్వస్తిరేంద్రో వృద్ధస్వ స్వస్తిన పూషా విశ్వవేదాః
హరిహర బ్రహ్మోత్సవాక్యస్య కర్మణ వృద్ధిం భవంతో కాకుండా రేపు సాయంత్రం పుష్పయాగం వరకు ప్రతి కార్యక్రమంలో రథోత్సవం పుష్పయాగం క్రమాన్ని మహేష్ పంతులు గారు నడిపిస్తారు. లక్ష్మణ గోవింద 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 హరి గోవింద గట్టిగా గోవింద హరి గోవింద అల్లంటారు గోవింద హరి గోవింద గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీరామ్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నమః పార్వతీపదే హర 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 మహాదేవ విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః లక్ష్మీ హస్తేన అర్ఘ్యం సమర్పయామి. మరి అర్ఘ్యాన్ని ఎవరు సమర్పిస్తారు? అటు పరమశివుడికి అర్ఘ్యాన్ని సమర్పించేది ఎవరు? మధుమత్పార్థ్య భగంబజః మధుద్యౌరస్వనప్పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్మస్తు సూర్యః మాద్రీర్గావో భవంతు నః వరుణహస్తేన స్నానం సమర్పయామి. ఆ మానస సరోవరంలో ఉన్నటువంటి జలమును ఇంకో అర్థం కూడా వేసుకోవచ్చు. హృదయంలో ఉన్నటువంటి ఏదైతే దివ్యమైన ఆ భాగం ఉందో అదే పర్వతంగా మార్చుకోండి. శంఖంలో నీళ్లు పోసాయి గారు ఆ శంఖానికి పూజ చేస్తున్నారు. ఓం పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్నః శంఖ ప్రచోదయాత్. నీళ్లు శంఖంలో ఉన్నటువంటి శంఖం ప్రక్షాళ్య శంఖోదకేన అభిషేకం కుర్యాత్. అక్కడ నందీశ్వరుడు ఉందా ఏదైనా కరిష్యే. ఓం ఆపోం సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ పురుష ఏవే లఘుం సర్వం యద్ధూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః ఏతావానస్య మహిమా దోజ్యాయాగుశ్చ పూరుషః ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ జే. అత భయస్నానం కారయిష్యే. ఆవు పాలివ్వండి. ఓమాభ్యాజస్య సమేతే విశ్వతత్వమవృత్యం భవావాజస్య సంగతే. గోవింద క్షీరాబ్ది కన్యకకు జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశ సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నాయంతే. ఓం అధ నిత్యో నారాయణః బ్రహ్మానాపత్యగుం రాయస్పౌషం గౌపత్యం తతో మృతత్వమశ్నుతే తతో మృతత్వమశ్నుత ఇతి. గోవింద సమర్పయామి ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకారముకారమకార ఇతి తానేకధం తస్మాత్ తదిదావన్మాత్రం
బ్రహ్మణ్యో లక్ష్మీ వెంకటరమణ గోవింద లక్ష్మీ వెంకటరమణ శర్కరయాస్తమయామి లక్ష్మీ వెంకటరమణ గోవింద అద ఆద్య స్నానం సమర్పయామి ఆద్యే విష్ణవే నమః శుక్రమసిద్ధ్యో వస్సవిదా ఉత్పునామ్యఛిద్రేణ వసో సూర్యస్య రశ్మిభిః తాన్ నిత్యం ఘృతపూర్ణాన్నదాయిని యథేష్టవిత్తధాత్రీం చ నతోస్మి అభయధాం శ్రియం లక్ష్మీదేవిని ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం మకారమకార ఇది తానేకదా సమభరత్తదేకదోమితి యం స్వాముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్ ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానగణం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మ పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణో గోవింద స్వామి దేవా కరుణను చూపవయా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆదిశేష రఘుకుల
పుణ్యమో శివ శివ ఏమయా సాంబ శివ శివ గరి పిచ్చెక్కి నాటున్నాడు శివుని నాటుకుని ఒక భక్తుడు నాటి కలిగినట్టి పరమ వల్లకాట వెంట తిరుగివా కైలాసవే వ్రతమధ్యాం హస్తినాద ప్రబోధినీం భజంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వజే నమోహకారక్షకా గోపబాలకాన్ గోద్విజ రక్షక గోపబాలకాన్ గోద్విజ గోరసభక్షక గోకుల రక్షక అసోనీరాజనం కృష్ణతే నీలగాత్ర నిఖిల భువన జన సుఖన పవిత్ర నిఖిల భువన జన సుఖన పవిత్ర నీరాజనం కృష్ణతే ఓం లక్ష్మీ వన ప్రగామినీం యస్యాం హిరణ్యం అశ్వపూర్వాం వదమధ్యాం హస్తినాద ప్రబోధినీం స్థితాం తాం సోక్షితాం ప్రియం లోకే దేవదృష్టాముదారాం రాజమలినాసః రాజరుభూతోऽस्तु రాష్ట్రేऽस्मिन् కీర్తిమృద్భిం దదాతు మే క్షుద్విపాశామలాన్ జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం తద్వారాన్ దురాదర్శాం కరీషిణీం త్వయాదాజ్యమన్వహం విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి ఓం త్రయంబకం स्वान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति अत हर हर महादेव हर మంగళం లలితరత్న కుండలాయ కులదీవనమాల్య జగద్గురుదేవ స్వామి మంగళం రామచంద్రాయ జనకరాజనాయ
నమః